హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మందికి స్ట్రీట్ స్టైల్లో ఫిష్ ఫ్రైస్ అంటే ఇష్టం, ఇట్లా పాన్ ఫ్రైస్ అంటే ఇష్టం కదా. నాన్ వెజ్ తినని వాళ్ళు ఏం చేసుకొని తినాలి ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అయితే నేను మంచి రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఈ రెసిపీని ట్రై చేయండి. దీనికోసం నేను ముందుగా 2 పచ్చి బనానాలు తీసుకొని ఇలా పైన పీల్ తీసేసుకుంటున్నాను. ఇలా పీల్ అనేది కొంచెం ఈజీగా రావట్లేదు. మీకు ఈజీగా రావాలి అనుకుంటే ఇట్లా నైఫ్తో తీసేసుకోండి. మరీ ఎక్కువగా పైన చెక్కు తీయకండి, కొంచెం ఉంచండి. ఇలా స్లోగా మొత్తం నీట్గా చేసి క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఇది బ్లాక్ కాకుండా సాల్ట్ వాటర్లో ఈ ముక్కలు అనేది మరీ సన్నగా కాకుండా మరీ దొడ్డుగా కాకుండా ఇలా క్రాస్గా కట్ చేసుకొని అన్నీ ఏదైనా సాల్ట్ వేసుకున్న వాటర్లో వేసి నానబెట్టేసుకోండి. ఇట్లానే పెడితే మొత్తం బ్లాక్గా అయిపోతాయి, వంకాయలాగా అయిపోతాయి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక బౌల్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ ఇందులోనే పసుపు వేసేసుకోండి. మరీ ఎక్కువగా ఏం వేసేసుకోకండి. ఒక 1/2 టీ స్పూన్ కారము, మీ దగ్గర కొంచెం స్పైసీగా ఉంటే తక్కువ వేసుకోండి, కొంచెం నార్మల్ ఉంటే 1 టీ స్పూన్ వేసుకోండి. ఇందులో కొంచెం వేయించిన జీలకర్ర పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకోండి. ఇందులోనే నేను 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. బియ్య పిండి మాత్రమే వాడండి, వేరే ఏ పిండి వాడినా మంచిగా రావండి. కావాలంటే మీరు కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ వేసుకొని ఇందులో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలిపేసుకోండి. ఇదంతా కలిసాక ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ అంటే కొంచెం తక్కువగా వేసేసి కలిపేసుకోండి. మరీ సన్నగా ఇలా జారుడులాగా చేసుకోకండి, ముక్కకు పట్టకుండా. ఇది ఒక ముద్దలాగా రావాలి, మరీ జారుడులాగా లూజ్గా ఏం ఉండొద్దు. ఇలా పిండి అంతా కలిపేసుకోవాలండి. నీట్గా స్లోగా కలిపేసుకోండి. కొంచెం వాటర్ కలుపుతూ ఇలా ఫోర్క్తో అయినా లేకుంటే చేతి ఫింగర్స్తో అయినా ఇలా మంచిగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బనానా ముక్కలు, అవి సాల్ట్ వాటర్లో నుంచి తీసి ఒక 2 మినిట్స్ పక్కకు పెట్టేసేయండి. వాటర్ అంతా పక్కకు పోతాయి. ఇప్పుడు ఆ ముక్కలన్నీ ఇందులో వేసి ఈ మసాలా అంతా ముక్కలకు పట్టించాలండి. అన్ని ముక్కలకి ఈవెన్గా పట్టేలాగా మంచిగా కలిపేసుకోండి. బాగా పిసకకండి, ముక్క అనేది విరిగిపోతుంది అండ్ మెత్తగా ఇట్లా ఎప్పటి నుంచో ఉన్న ముక్కల్లాగా అయిపోతాయి. మీరు బాగా అందులో వేసి పిండి పిసికినట్టు పిసికేస్తే మంచిగా చేసేసుకొని అంతా ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి. సాల్ట్ అనేది ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవడానికి. మీకు కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే ఇప్పుడే కలిపేసుకోండి, మరి తర్వాత టేస్ట్ అనేది సప్పగా వస్తుంది. నేనైతే అన్ని టేస్ట్ చూసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని, నాన్ స్టిక్ ప్యాన్, దాని మీద ఆయిల్ అనేది వేసేసుకోండి. మరి ఎక్కువగా ఏం వేసుకోకండి. నా ప్యాన్ అనేది మధ్యలో కొంచెం హైట్ ఉండడం వల్ల ఆయిల్ అనేది పక్కకు పోయింది. సో ఇప్పుడు మనం అంతా మసాలా కలిపి పెట్టుకున్న బనానా పీసెస్ అన్నీ ఈవెన్గా పెట్టుకొని సిమ్లో పెట్టి కాల్చుకోవాలి ఈ ముక్కలన్నీ. ఇప్పుడు కొంచెం కాలాక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇలా క్రిస్పీగా అయినాక తీసి పక్కకు పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైని మరిపించే బనానా ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక రెసిపీ నచ్చితే ట్రై చేయండి, నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.